నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్నాం ఒక సైలెంట్ కిల్లర్ గురించి. ఈ సైలెంట్ కిల్లర్కి ఏజ్తో సంబంధం లేదు, స్త్రీ పురుష అనే భేదం లేదు. ఎవరిలోనైనా ఎప్పుడైనా ప్రవేశించవచ్చు, మెల్లగా తన పని తాను చేసుకుపోతుంది. అదే షుగర్ వ్యాధి, డయాబెటీస్. ఈ డయాబెటీస్ వ్యాధి కారణం ఏంటి, చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయో వివరించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఉమర్ మన టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు, వ్యాధితో బాధపడుతున్న వారు నేరుగా మాకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 0406666033733. ఈ నెంబర్లు కాల్ చేసి మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు. డాక్టర్, ఇటీవల కాలంలో ఏజ్తో సంబంధం లేదు, స్త్రీ పురుష అనే భేదం లేదు. ఈ సైలెంట్ కిల్లర్ షుగర్ వ్యాధి అందరి శరీరాల్లోకి ప్రవేశిస్తూనే ఉంది, విచ్ఛిన్నం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందండి? ముఖ్యంగా షుగర్ వ్యాధి మనం మధుమేహం వ్యాధి కూడా అంటాము. ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనే పదార్థము తీపిగా ఉంటుంది కాబట్టి మన రక్తంలో ఈ గ్లూకోజ్ అనేది మాత్ర అధికంగా అయిపోయిన సందర్భంలో మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడము, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోవడము అనగా చెప్తారు. సో అందుమూలననే ఈ వ్యాధి పేరు షుగర్ అనగా మామూలుగా చెప్తారు. అసలైన పేరు డయాబెటీస్ మెలిటస్. దీనిలో 2 రకాలుగా ఉంటాయి, డయాబెటీస్ మెలిటస్ టైప్ 1, డయాబెటీస్ మెలిటస్ టైప్ 2. సో ఇవి రావడానికి కారణాలు అన్నట్టుగా చూస్తే కనుక మన ఫంక్షనాలిటీలో ఏదైనా తప్పుగా జరిగినప్పుడు షుగర్ అన్నట్టుగా ఖర్చు కాకపోవడము, వాటి వల్ల మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం అన్నట్టు జరగడం మనం ఈ షుగర్ వ్యాధి చూస్తాము. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ ఉమర్తో మాట్లాడాలనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402349001314. ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్, చూస్తున్నాం చిన్నపిల్లలు కూడా, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. కారణం ఏంటంటారు? అంటే చిన్నపిల్లల్లో మనం చెప్పినట్టుగా షుగర్ ఎక్కువ కావడానికి బ్లడ్ లెవెల్స్లో మనం చూస్తే గనక ఈ గ్లూకోజ్ లెవెల్స్ 2 రకాలుగా మనకు ఎక్కువైపోతుంటుంది. మొదటిది ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడము. అంటే మామూలుగా చూడండి, మనకు షుగర్ అనగా ఖర్చు కావాలి, ఈ బ్లడ్లో ఉన్న షుగర్ అనగా మన పూర్తిగా కణాల ద్వారా ఊర్జలో మార్పు రావాలి అనగా జరగడానికి మనకు ఇన్సులిన్ అనగా అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్సులిన్ లోపం ఏమైనా జరిగితే మనకు ఈ గ్లూకోజ్ అనగా ఖర్చు కాదు. సో చిన్న పిల్లల్లో వచ్చే సమస్య ఈ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా కాకపోవడము. 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ 14 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ సమస్య చూస్తాము. సో ఇన్సులిన్ ఉత్పత్తి క్లోమం అనగా మనకు ఒక గ్రంథి అన్నట్టుగా మనం కడుపులో చూస్తాము. ఈ గ్రంథి ద్వారా ఇన్సులిన్ హార్మోన్స్ అన్నట్టుగా ఉత్పత్తి జరుగుతుంది. సో ఈ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడము, వాటి వల్లనే మనకు ఈ గ్లూకోజ్ ఖర్చు కాకపోవడం అన్నట్టుగా చూస్తాము. సో దీన్ని మనం టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అన్నట్టుగా కూడా గుర్తిస్తాము. రెండవది టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ మనం చూస్తే కనుక మన బాడీలో సరే మాత్రలో అయినా ఇన్సులిన్ ఉత్పత్తి అయితే జరుగుతుంది, బట్ వాటి ఖర్చు కాకపోవడము, అంటే మన కణాల ద్వారా వీటి అప్టేక్ అనగా సరిగ్గా ఉండకపోవడం అనగా చూస్తున్న సందర్భము ఈ డయాబెటీస్ మెలిటస్ టైప్ 2 అంటారు. అధికంగా అడల్ట్ హుడ్లో మనం నడి వయసులో పెద్ద వయసు వాళ్ళలో ఈ సమస్య అనగా ఎక్కువగా చూస్తాము. స్కాలర్ ఉన్నారండి, పద్మజ విజయవాడ నుంచి. పద్మజ గారు మాట్లాడండి. చెప్పండి పద్మజ గారు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత మా తెలుసుకోకపోతే. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి పద్మజ గారు. అలాగే. నమస్తే అండి. చెప్పండి, పర్వాలేదు, మాట్లాడండి. ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత తెలుసుకోలేకపోయాం అనుకోండి, అది హై రేంజ్ లో ఉన్నది అని తర్వాత బయటపడిన తర్వాత నార్మల్ మందులు వాడాక నార్మల్కి వచ్చిన తర్వాత మందులు ఆపేయచ్చా? అంటే మీకు చూడండి, మందులు అనగా ఆపోవడము, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఒకవేళ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు తాత్కాలికంగానే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. అంటే మనము అర్లీ స్టేజెస్లో వచ్చే వాళ్ళు బహుశా ఎట్లనే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ చెకప్ చేయించినప్పుడు వాళ్ళకు నార్మల్ లెవెల్స్ వస్తే వాళ్ళు స్టాప్ చేసేస్తారు. ఈ వ్యాధి అనగా తాత్కాలిక వ్యాధి కాదు, దీర్ఘకాలిక వ్యాధి. మన పూర్తి మెటబాలిజంలో మనకు సమస్య వస్తుంది కాబట్టి మనకు చాలా రోజుల వరకు వాడితే కనుకనే మనకు ఈ చేంజెస్ అనగా గమనిస్తాము. అదే కాక అలోపతి మెడిసిన్స్ ద్వారా పూర్తి శాశ్వత పరిష్కారం అనగా లేదు. ఎందుకంటే మనకు తాత్కాలికంగా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తుంది, కానీ మనకు జరిగిన లోపం అక్కడ అన్నట్టుగా ఈ మెడిసిన్స్ పని చేయవు. హోమియోపతి చికిత్స వాడడం వల్ల మనకు బహుశా
మెడిసిన్స్ వాడకుండా పథ్యం చేయడము, ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేయడం వల్ల మనకు సరిపోయేటట్టుగా గమనిస్తాము. మరో కాల్ ఉన్నారండి, భాస్కర్ ఆలంపూర్ నుంచి. భాస్కర్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి భాస్కర్ గారు. సార్ నాకు 47 years ఉన్నాయండి. ఓకే, షుగర్ అటాక్ అయింది. ఎప్పుడైందండి? ఒక 3 months అవుతుందండి. హ్మ్. మేము అది గ్లైకోమాట్ డాక్టర్ గారికి చూపించాను. గ్లైకోమాట్ GP1 వాడుతున్నాను ప్రతిరోజు ఒకటి. ఓకే, అది వాడుతున్నా కూడా కొంచెం పై నొప్పులు ఏమి చేత కాకుండా అసలు నీరసంగా ఉంటుంది సార్. ఓకేనండి. చేతులు కాలు తిమ్మిరి వస్తున్నాయి ఏమైనా? వస్తున్నాయి సార్. ఓకే, అంటే మీరు లెట్రిన్ కూర్చోలేను. మళ్ళీ చెకప్ ఎప్పుడు చేయించారండి? మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత చెకప్ చేయించుతున్నారా? చెకప్ చేసిన తర్వాతనే మెడిసిన్ వాడుతున్నాను. అది కాక మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ చెకప్ చేయించారా? చేయించాను సార్. అప్పుడు ఎలా ఉంది బ్లడ్ రిపోర్ట్? అప్పుడు ఫస్ట్ లో 380 అట్లా ఉన్నా సార్. ఓకే, తర్వాత 210 190కి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఇంకా 2 months నుంచి అయితే చేయించలేదు. వెరీ గుడ్, నేను చెప్తాను. సో చూడండి, మీరు మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టిన తర్వాత కూడా మీకు షుగర్ లెవెల్స్ పూర్తి కంట్రోల్ అయితే కాలేదు, అప్పర్ లెవెల్స్లోనే ఉన్నాయి. అంటే మామూలుగా అది కూడా మీరు 2 months బ్యాక్ చెక్ చేయించారు. ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంటుందంటే మీరు వాడుతున్న గ్లైకోమెట్ GP1 పూర్తి స్థాయిలో మీకు సరిపోవడం అన్నట్టుగా లేదు. మీకు ఇన్సులిన్ ఉత్పత్తి లోపం పడుతుంది. అది కాక ఉన్న ఇన్సులిన్ కూడా సరిపోయేటట్టుగా వర్క్ అవ్వడం లేదు, అప్టేక్ అన్నట్టుగా జరుగుతలేదు. సో మళ్ళీ ఒకసారి పరీక్ష చేయించండి. పరీక్షలో మీకు మళ్ళీ హయ్యర్ లెవెల్స్ ఏదైనా వస్తే కనుక మీరు మెడిసిన్స్ని మార్చాల్సి వస్తుంది, ఇంకా పవర్ఫుల్ మెడిసిన్స్ వాడడం అన్నట్టుగా అవసరపడతాము. అదే కాక హోమియోపతి చికిత్స ఒకసారి ట్రై చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, టైప్ 2 టైప్ 1 అంటే ఏంటి? అదే నేను చెప్పినట్టుగా టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అంటే మనకు చిన్నపిల్లల్లో చూస్తాము, వాళ్ళ వృద్ధి సరిగ్గా జరిగినప్పట్లో వాళ్ళ క్లోమం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి సరి మోతాదులో వాళ్ళకు అవసరం ఉన్నట్టుగా ఉత్పత్తి కాదు. అటువంటి సమయంలో మన బ్లడ్ లెవెల్స్లో షుగర్ ఎక్కువైపోవడం అన్నట్టుగా చూస్తాము. లేక చిన్నప్పుడు ఏదైనా వ్యాధి వల్ల క్లోమం మీద ఎక్కువ ప్రభావం చూపించిన తర్వాత వాళ్ళకు క్లోమం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం అన్నట్టుగా చూస్తాము. సో ఇటువంటి సందర్భంలో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా జరగలేదు. అట్లాంటినప్పుడు మనకు బ్లడ్ లెవెల్స్లో షుగర్ ఎక్కువైపోవడం చూస్తాము. సో అందుకే మనకు షుగర్ ఉన్నప్పుడు పుట్టిన బిడ్డ పుట్టుకతోనే షుగర్ వస్తుంటుంది కదా, వాళ్ళ విషయంలో ఏం చేయాలి? తల్లిదండ్రులకు షుగర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి? అవునండి. సో మామూలుగా వెంటనే అనగా షుగర్ అనగా మనకు బయటపడదు. 1 year 2 years గ్రాడ్యువల్గా గ్రోత్ అయిన తర్వాతనే, ఎందుకంటే మొదటిలోనే మనకు గ్లూకోజ్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, లాక్టోజ్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మనం చూస్తే కనుక బేబీ వాళ్ళు చాలా వాటికి మిల్క్ మీదనే డిపెండెంట్ ఉంటారు. తర్వాత వీనింగ్ ప్రాసెస్లో 8 months 10 months తర్వాత వాళ్ళ వీనింగ్ ప్రాసెస్లో పప్పులు బియ్యం అవన్నీ కూడా వాడడం స్టార్ట్ చేసిన తర్వాతనే ఇవి బయటపడుతుంది. సో ఇటువంటి సందర్భంలో మామూలుగా టైప్ 1 డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి స్టేజెస్లో ఇన్సులిన్ మనకు ఉత్పత్తి కావడం లేదు కాబట్టి పైనుంచి ఇన్సులిన్ మరియు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినట్టుగా మనం ఏదైనా మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. మరో కాల్ ఉన్నారండి, నాగరాజు కడప నుంచి. నాగరాజు గారు మాట్లాడండి. అండి చెప్పండి నాగరాజు గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అదే మామూలుగా మేము వచ్చేసి సన్నగా ఉంటాము. ఓకే, సన్నగా ఉంటారు. లావు కావడానికి ఏమన్నా కొన్ని హోమ్ చెక్కేస్తే ఏమన్నా చెప్తారనేసి ఉద్దేశంతో ఫోన్ చేశాను. ఓకే, మామూలు వెయిట్ ఎంత అండి? హైట్ ఎంత మీది? హైట్ వచ్చేసి 5.1 అనుకుంటా. ఓకే, వెయిట్ వచ్చేసి 49. ఓకే, మామూలుగా మీరు అండర్ వెయిట్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్ మీరు మెడిసినల్ ట్రీట్మెంట్ వాడడంకైనా డైట్స్ సపోర్ట్ ఎక్కువ తీసుకుంటేనే మనకు హెల్ప్ అవుతుంది. లేదు మీరు ఆల్రెడీ అది ట్రై చేశారు, మీకు ఇండైజెషన్ ప్రాబ్లం అంటే మనకు జీర్ణశక్తి అంత బలంగా లేదు, మీరు తింటున్న ఆహారం సరిపోయేటట్టుగా మీకు అందుతలేదు అని అడిగే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా తప్పకుండా మనం హోమియోపతి వాడడం వల్ల లాభం వస్తుంది. మరొకరు ఉన్నారండి, సత్యబాబు అన్నవరం నుంచి. సత్యబాబు గారు మాట్లాడండి. చెప్పండి సత్యబాబు గారు. ఎస్, సాధారణంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు జీవితాంతం మందులు వాడాలి అని అంటూ ఉంటారు. అవునండి, జీవితాంతం మందులు వాడాలంటే హోమియోపతిలో కూడా, లేకపోతే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది? సో ఆల్మోస్ట్ చూడండి, అలోపతిలో మరి ఇతర సిస్టమ్స్లో మెడిసిన్ అన్నట్టుగా వాటి లక్షణాల కోసమే ఎక్కువగా ఇస్తున్నారు.
వ్యాధి కోసం అన్నట్టుగా పూర్తిగా మెడిసిన్ అన్నట్టుగా ఇస్తలేరు. అంటే మనకు మామూలుగా షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి, వాటి ద్వారా చేతులు తిమ్మిరి, కాలు తిమ్మిరి, నొప్పులు ఏమైనా ఉంటే ఉట్టి తిమ్మిరి ఈ షుగర్ లెవెల్స్ అన్నట్టుగా తగ్గడానికి మనకు మెడిసిన్స్ ఇస్తారు. బట్ ఇది ఎందుకు ఎక్కువైతుంది అన్నట్టుగా గుర్తించి వాటికి మెడిసిన్ అన్నట్టుగా ఇవ్వడం లేదు. సో మన వ్యాధికి ఎందుకు అలా జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏదైనా సెల్యులార్ లెవెల్ మీద మనకు ప్రాబ్లం జరుగుతుందా, మనకు అప్టేక్ అన్నట్టుగా ఇన్సులిన్ ఎందుకు జరుగుతలేదు అన్నట్టుగా ఫైండ్ అవుట్ చేసి వాటి మీద మనం మెడిసిన్ ఇస్తే కనుక మనకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. లేదు, హోమియోపతి ద్వారా మనం ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తూ ఈ అప్టేక్ అన్నట్టుగా ఎందుకు జరుగుతలేదు, ఇటువంటి వ్యాధులు ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వల్ల వస్తాయండి. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ని మేము హోమియోపతి ద్వారా క్యూర్ చేస్తూ మన ఇమ్యూన్ సిస్టమ్ని అంత బూస్ట్ చేసి ఇన్సులిన్ అప్టేక్ని ఇంక్రీజ్ చేస్తాము. సో కావచ్చు కొంచెం టైం పడవచ్చు, బట్ శాశ్వతంగా పరిష్కారం వస్తుంది. జీవితం అంతా వాడాల్సిన అవసరం లేదు. అవును, మేనేజ్మెంట్ మరియు డైట్ అన్నట్టుగా ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. మరో కాల్ ఉన్నారండి, నందిని అనకాపల్లి నుంచి. నందిని గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నందిని గారు, చెప్పండి. నాకు 17 years ఓల్డ్ సార్. నాకు డయాబెటీస్ వచ్చింది టైప్ 1. ఓకే. ఇప్పుడు నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను ప్రెసెంట్. ఇప్పుడు యాక్చువల్గా డయాబెటీస్ అంటే బాడీలో అన్ని పార్ట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు కదా. అవును. ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటున్నప్పుడు కూడా అన్ని పార్ట్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, ప్లస్ ఇన్సులిన్ స్టాప్ చేసినప్పుడు మాత్రమే అలా ఉంటుందా? మీరే గమనించి చెప్పండి, మీకు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి. మీరు ఇన్సులిన్ తీసుకున్న తర్వాత కూడా మీకు షుగర్ వ్యాధి లక్షణాలు ఉంటున్నాయా లేదా? ఓకే. మామూలుగా చూడండి ఏమవుతుందంటే వ్యాధి మనకు మెడిసిన్ తీసుకోవడం వల్ల బ్లడ్ లెవెల్స్లో అయితే ఖచ్చితంగా మనకు నార్మలైజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఇన్సులిన్ అప్టేక్ తీసుకున్న తర్వాత కూడా ఒక సమయం వస్తుంది మనకు ఇన్సులిన్ అనేది మళ్ళీ డెఫిషియెంట్ జరుగుతుంది. 24 hours మీరు 20 units యూజ్ చేయడం వల్ల కావచ్చు 8 hours to 10 hours మనకు చాలా మంచిగా ఇన్సులిన్ సపోర్టివ్గా పనిచేయడం చూస్తాము. మిగతా 12 hours, మిగతా 8 hours ఈ లోపం అన్నట్టుగా మళ్ళీ జరుగుతుంది. ఆ లోపం జరిగిన సందర్భంలో మళ్ళీ మనకు బాడీ మీద ఎఫెక్ట్ అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది. మనం టెస్ట్ చేస్తే కనుక నార్మల్ లెవెల్సే రావచ్చు, బట్ ఖచ్చితంగా వీటి ప్రభావం బాడీ మీద పడుతుంటుంది. సో అదేవిధంగా మనకు న్యాచురల్ విధానంలో బాడీలోనే ఉత్పత్తి చేసే రకంగా మనం చేస్తే కనుక ఎప్పుడు అవసరం ఉంది బాడీ అప్పుడే ఉత్పత్తి చేసి దానికి నార్మలైజ్ కండిషన్స్లో తీయడానికి ప్రయత్నం చేస్తుంది. పైనుంచి సప్లిమెంటేషన్ చేయడం వల్ల మనకు ఎప్పుడు అవసరం ఉంటుంది ఎప్పుడు అవసరం లేదన్నట్టుగా తెలియదు. సో కొన్నిసారి ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం, లోపబడడం అనేది చూస్తుంటాము. సో అట్లాంటి సమయంలో డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంది. సత్యబాబు ఉన్నారండి అన్నవరం నుంచి. సత్యబాబు గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే, చెప్పండి సత్యబాబు గారు. నమస్తే మేడం గారు. నమస్తే. నమస్తే. మాట్లాడండి, అడగండి మీ ప్రశ్న. నాకు 4 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. ఓకే. నేను గ్లూకోరేట్ వాడుతున్నా సార్, అది కంటిన్యూగా వాడచ్చా వాడకూడదని? ఓకే, అంటే మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయి వాడుతుంటే? కంట్రోల్లో ఉంటుందండి. వెరీ గుడ్. ఓకే, చూడండి ఒకవేళ మనకు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు షుగర్ వాడుతుంటే కంట్రోల్ ఉంటుందండి, వాడకపోతే వాళ్ళకి కంట్రోల్ వస్తుందండి. ఓకే, నేను చెప్తాను. సో మామూలుగా మనం మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఒకవేళ కంట్రోల్లో ఉంది మనం HbA1c పరీక్ష చేయిస్తూ ఉండాలి. గత 3 నెలల్లో మనకు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనడగా తెలుస్తుంది. సో ఈ 3 నెలల్లో పరీక్షలు కూడా మనకు HbA1c నార్మలైజ్ కండిషన్ ఉందనుకోండి, అప్పుడు మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే చాలా మంచిది. కానీ అలోపతి మెడిసిన్స్కి ఖచ్చితంగా ప్రతి మెడిసిన్కి ఏదో ఒక రకంగా సైడ్ ఎఫెక్ట్ అండగా ఉంటుంది. సో మీరు మెడిసిన్స్ మార్చుతూ వాడుతుండాలి, లేకపోతే సపోర్టివ్గా ఏదైనా ఇతర సిస్టమ్ మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేయాలి. హోమియో మెడిసిన్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. డాక్టర్ గారు, చాలామంది చెప్తుంటారు డైలీ వర్కౌట్స్ చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం, చెమట పట్టే పనులు చేస్తున్నాం, అయినప్పటికీ మాకు షుగర్ వ్యాధి వచ్చిందని చెప్తారు. కారణం ఏంటంటారు? అంటే షుగర్ వ్యాధి మామూలుగా ఎక్సర్సైజ్ మరియు మన బాడీ యాక్టివిటీతో కాకుండా ఇది హార్మోన్ సంబంధించిన వ్యాధి, మనకు సెల్యులార్ లెవెల్ మీద ఉన్న వ్యాధి. అంటే మామూలుగా మనం వాడుతున్న ఆహారం కావచ్చు, మనం వాడుతున్న ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకు కొన్నిసారి ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలో 2 భాగాల్లో మనం చూస్తే కనుక వంశపారిపరంగా ఒకటి, రెండవది స్ట్రెస్ రిలేటెడ్ సంబంధించి ట్రిగరింగ్ అన్నట్టుగా జరుగుతుంది. ఎవరికైనా వాళ్ళ వంశం ప్రకారంగా మనం చూస్తే వాళ్ళకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందనుకోండి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అన్నట్టుగా చూస్తే స్ట్రెస్
ఖచ్చితంగా ఉంటుంది. ఎక్సర్సైజ్, డైట్ అవన్నీ మేనేజ్ చేస్తున్న తర్వాత కూడా వాళ్ళు పడుతున్న ఒత్తిడి మానసికంగా ఏదైనా మనకు జరుగుతున్నప్పట్లో ఖచ్చితంగా స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ మరియు స్ట్రెస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అడిగా చూస్తాము. సో వీటి వల్లనే మన బాడీలో ఇన్ఫ్లుయెన్సెస్ జరుగుతూ మన హార్మోన్స్ మనకు ఆల్టరేషన్ జరిగి ఈ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాలర్ ఉన్నారండి, వనజాక్షి కడప నుంచి. వనజాక్షి గారు మాట్లాడండి. హలో సార్. చెప్పండి వనజ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. నాకు 2 years బ్యాక్ షుగర్ టెస్ట్ చేసుకుంటే 170 ఎట్లా ఉంది సార్. ఓకే. టాబ్లెట్స్ ఏం అవసరం లేదన్నారు. ఇప్పుడు 1 year నుంచి మళ్ళీ షుగర్ వచ్చింది అన్నారు. ఓకే. 170 అవసరం లేదన్నారు. ఇప్పుడు 15 days నుంచి 300 వచ్చేసింది సార్ షుగర్. నాకు ఎంత ఉందండి ఇప్పుడు? 200 వచ్చింది. ఓకే. ఇప్పుడు టాబ్లెట్ రాసిచ్చారు, వాడుతున్నాను. అయినా కూడా కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు చాలా ఉన్నాయి సార్. ఓకేనండి. దానికి మెడిసిన్ కంటిన్యూ చేయాలన్నా, హోమియోపతి చేయాలన్నా అని డౌట్గా ఉంది సార్. ఓకే. మామూలుగా చూడండి, మీరు ఇది వరకు ఉన్న కండిషన్ ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే మనం అధికంగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనం చెప్పినట్టుగా ఆ కండిషన్లో మనకు షుగర్ లెవెల్స్ రేజ్ అయిపోవడం అన్నట్టుగా చూస్తాము. అదే మనకు స్ట్రెస్ తగ్గింది, ఆహారంలో మనం మేనేజ్మెంట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఈ డయాబెటీస్ కండిషన్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండవది, మీరు మెడిసిన్స్ వాడుతున్న తర్వాత కూడా మీకు బాడీ పెయిన్స్, కాలు నొప్పులు, తిమ్మిర్లు రావడం సహజము. నేను చెప్పినట్టుగా మెడిసిన్స్ వాడడం వల్ల మనకు బ్లడ్ లెవెల్స్ అయితే నార్మల్గా వస్తున్నాయి, కానీ వ్యాధి పూర్తిగా నడగా తగ్గదు. మనం వాడుతున్న సమయం వరకు మనకు బ్లడ్ రిపోర్ట్స్లో నార్మల్గా కనిపిస్తుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మలైజ్ అవుతాయి. బట్ మనకు మెడిసిన్స్ పని చేయడం ఉన్నప్పుడులో మనకు ఈ బాడీ మీద ప్రభావం ఖచ్చితంగా జరుగుతుంటుంది. వాటి వల్ల మీకు ఈ సమస్య అనడగా జరుగుతుంది. సో మీరు మెడిసిన్స్ అవి వాడుతూ హోమియోపతి స్టార్ట్ చేయండి. మీకు బహుశా మీ సమస్యలు పూర్తిగా తక్కువైపోతుంటాయి, లక్షణాలు తగ్గుతూ ఉంటాయి. అప్పుడు మీకు గ్రాడ్యువల్లీ అలోపతి మెడిసిన్స్ మనం టేపర్ చేస్తూ మీకు 0 మెడిసిన్స్ మీద రావడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా వస్తుందండి? ఖచ్చితంగా అన్నట్టుగా మనం చెప్పలేము. చూడండి, ప్రతి పర్సన్కి మనకు డయాబెటిక్ ఎఫినిటీ అన్నట్టుగా ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళ వంశం ప్రకారంగా కూడా చూస్తే ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ఇద్దరికి ఉందనుకోండి, తల్లి తండ్రికి ఇద్దరికి ఉంది, 4 పిల్లలు ఉన్నారు. ప్రతి 4 అంటే వీళ్ళు 4కి డయాబెటీస్ రాదు, ఎవరికైనా ఒక్కరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. అంటే వాళ్ళకు ఈ వంశం పారిపరంగా జీన్స్ అయితే ట్రాన్స్ఫర్ అయినాయి, కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ జరిగింది అన్నట్టుగా వీళ్ళిద్దరిలో చూస్తున్నాం. ఇతర ఇద్దరిలో అట్లాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లేవు. అంటే స్ట్రెస్ కావచ్చు, డైటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, జాబ్ ఇన్సెక్యూరిటీ కావచ్చు, మనకు ఆ వర్కింగ్ అవర్స్ మీద ఎక్కువగా శాతం మనం చూస్తే రాత్రి వర్క్ చేయడం, నైట్ డ్యూటీస్ ఉండడం కావచ్చు. ఇవన్నీ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ జరుగుతున్న వాళ్ళలో, ఆల్కహాలిక్, స్మోకింగ్ ఇవన్నీ ఉన్న వాళ్ళలోనే ఈ డయాబెటీస్ అన్నట్టుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వంశపారిపరంగా ఒకవేళ మనకు వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉన్న ట్రిగరింగ్ ఫ్యాక్టర్ జరిగితేనే మనకు వ్యాధి వస్తుంది. స్కాలర్ ఉన్నారండి, సుబ్రహ్మణ్యం కడప నుంచి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. సార్ నా వయసు 25 సార్. ఓకే. రీసెంట్ గా 1 year అయింది సార్ నాకు షుగర్ వచ్చి. కానీ ఇప్పుడు కంట్రోల్ ఉంది సార్. 2 months నుంచి చాలా కంట్రోల్ లోనే ఉంది సార్. వెరీ గుడ్. అదే నేను హోమియోపతి వాడుతున్నా సార్. వెరీ గుడ్ అండి. అదే సార్ కంటిన్యూగా వాడాలా లేకపోతే మామూలుగా డ్రాప్ చేయొచ్చా సార్? కంటిన్యూగా వాడాలండి. మీకు పూర్తిగా సార్. ఓకే, నేను చెప్తాను. హోమియోపతి చికిత్స వాడుతున్న తర్వాత కూడా మనకు వెంటలోనే బ్లడ్ లెవెల్స్లో మార్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మనకు నార్మలైజ్ కండిషన్ అవుతుంది. బట్ ఇప్పుడు వ్యాధి అన్నట్టుగా సెల్యులార్ లెవెల్ మీద చూస్తే ఒక కణం కాదు, వేల లక్షల కణాలు వీటి వ్యాధి వల్ల మనకు ప్రాబ్లం చేస్తున్నట్టుగా మనం చూస్తాము. సో మొదటిలో మనకు వెంటనే రియాక్షన్ అయిన తర్వాత కూడా కొన్ని కణాల్లో మార్పు వస్తుంది, కానీ పూర్తి స్థాయిలో 1,00,000 కణాల్లో ఇబ్బంది ఉన్న దానిలో అయినా మనకు మార్పు రాదు. కంటిన్యూస్గా మీరు వాడుతూ ఉండండి. 3 to 4 times HbA1c నార్మల్గా ఉందనుకోండి, HbA1c ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తారు. ఇలా మీకు 3-4 సారి నార్మల్గా వచ్చిన తర్వాతనే మీరు డయాబెటిక్ మెడిసిన్స్ మరియు హోమియోపతి మెడిసిన్స్ స్టాప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎందుకు భారతదేశంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటారు? అంటే ఇతర దేశాల్లో కూడా ఈ వ్యాధి మనకు చాలా ఎక్కువగానే ఉంది. వెస్టర్న్ కంట్రీస్లో మనం చూస్తే కనుక పర్సంటేజ్ ప్రకారంగా అక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి.
బట్ ఇమర్జింగ్ అంటే ప్రెజెంట్ ఉన్న పర్సంటేజ్ చాలా అధికంగా రేజ్ అవ్వడంలో మనకు ఇండియా అనగా చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే పర్సంటేజ్ ప్రకారంగా 50% డయాబెటిక్ పేషెంట్స్ అనగా అమెరికాలో కూడా ఉన్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడు ఆ పర్సంటేజ్ చాలా ఫాస్ట్గా రేజ్ అవుతుంది. మనకు కూడా వెస్టర్నైజేషన్ అనగా ప్రభావం చెప్పుకోవచ్చు. వెస్టర్నైజేషన్ అంటే మన హ్యాబిట్స్ ప్రకారంగా నైట్ అవుట్స్ మరియు నైట్ వాచింగ్ డైట్లో మనం చూస్తే కనుక అధికంగా ఫ్యాట్ ఫుడ్ మరియు ఈ పీచ్ పదార్థాలు తక్కువ చేయడము, గంజి పదార్థాలు, ఇవన్నీ పిండి పదార్థాలు ఎక్కువ వాడడం వల్ల మనకు ఈ సమస్య రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయండి? ప్రతి చోట ఇన్వెస్టిగేషన్ సేమే ఉంటుంది. మనకు అలోపతి మరియు హోమియోపతిలో డయాబెటిక్కి ప్రొసీజర్ సేమ్ ఉంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ పార్డినల్ బ్లడ్ షుగర్ అనగా చేస్తాము. అప్పుడు మనకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక HbA1c చేయిస్తాము. HbA1cలో కూడా నార్మల్ ఉందనుకోండి, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనగా చేస్తాము. ఇతర ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ కాకుండా మన కిడ్నీ సంబంధించి రీనల్ ఫంక్షనింగ్ టెస్ట్లో సీరం క్రియేటినిన్, బ్లడ్ యూరియా అట్లాంటి టెస్ట్ చేయించడం కుదురుతుంది. అదేవిధంగా ఓవరాల్ అసెస్మెంట్ మనకు థైరాయిడ్ ప్రొఫైల్, డయాబెటిక్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ అన్నట్టుగా చేయిస్తుంటాము. ఇతర చికిత్సా విధానాలతో పోల్చుకుంటే హోమియోపతిని సురక్షితమని ఎంతవరకు చెప్పగలుగుతాం? ఏ విధంగా? చాలా సురక్షితం అండి. హోమియో మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టుగా ఉండవు, ఎందుకంటే డోసేజెస్ చాలా తక్కువ ఉంటాయి. మనం అలోపతిలో చూస్తే కనుక ఇవన్నీ కెమికల్స్, మనకు లెబారెటరీ ప్రిపేర్డ్ మెడిసిన్సే మనం చెప్పుకోవచ్చు. హోమియోపతి ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ న్యాచురల్, అంటే మనకు హెర్బల్స్ మరియు న్యాచురల్ ఎలిమెంట్స్ వల్లనే ఈ మెడిసిన్స్ అన్నట్టుగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా సేఫ్ అన్నట్టుగా అనుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మెడిసిన్స్ ఒకవేళ టైం తీసుకోవడం అన్న జరిగినా మనకు ఎక్కువ రోజులు వాడాల్సి వచ్చినా ఖచ్చితంగా పరిష్కారం అన్నట్టుగా దొరుకుతుంది. అదే కాక బాడీ మీద ఎటువంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టుగా చూడము. ఎక్కువ మంది షుగర్ వ్యాధిగ్రస్తులు చేసే తప్పిదాలు ఏంటండి? అంటే వీళ్ళు మెడిసిన్స్ వాడుతున్నాం కదా, మనకు నార్మల్లే ఉంటుంది, ఏదైనా తీపి పదార్థం తిన్నా సరే మెడిసిన్స్ కంట్రోల్ చేస్తుంది అనడగా అనుకోవడం చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అదే కాక ఉట్టి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మనం ఇంట్లో చెక్ చేసి అవును నాది కంట్రోల్లోనే ఉంది కావచ్చు అనడగా అనుకోవడం కూడా తప్పు. మూడవది మనకు నెగ్లెక్ట్ చేయడము. చలో మెడిసిన్స్ వాడుతున్నాం కంట్రోల్లో ఉంటుందనగా మనకు ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం, అంటే వాళ్ళు పరీక్ష సరిగ్గా చేయించకపోవడం, డాక్టర్ అడ్వైస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు పరీక్షలు నెగ్లెక్ట్ చేయడం, ఈ 3 తప్పులు మనం ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్ ద్వారా చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. టీవీ స్టూడియోకి వచ్చి షుగర్ వ్యాధి కారణాలు ఏంటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎంతవరకు సురక్షితం, ఈ వివరాలు అందించినందుకు. ఇవి ఈరోజు లైఫ్ లైన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ9.